నువ్వు సంస్కారహీనుల్లాగా ప్రవర్తిస్తున్నావు. కబడ్దార్ ఏమనుకుంటున్నావు? కబడ్దార్. మంచిగా ఉన్నంతసేపు ఎవరి జోలికి చీమకి కూడా ఈ నియోజకవర్గంలో హాని జరగటానికి వీల్లేదు. వైఎస్ఆర్ నాయకుల్ని కార్యకర్తలను కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మాకుంది. ఇది డెమోక్రసీ. వాళ్ళకు కూడా మేము అష్యూర్ చేస్తాం. అంతే తప్ప తప్పు నడిచినా నడిపించినా మెసిలేదు లేదు, కదిలేదు లేదు. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా, మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా ఎనీథింగ్ ఏమైనా అడుగుతారా మీరు? ఉంటే అడగండి, తప్పేముంది. అంతా స్ట్రైటే. నువ్వు అడగచ్చు కదా, ఆయనకి ఇస్తున్నావు డైరెక్షన్, ఎన్టీవీ ఆయనకి. అదే మీకు చెప్తున్నా, నేను వాళ్ళ డ్రైవర్ని మందలించిన తర్వాత తీశాడు. అదే విజువల్ మీకు ఇస్తాను, నువ్వు చూడు. నా కార్కి ఇప్పుడు కెమెరా ఉంది, నా కార్ కెమెరాలో నువ్వు చూసుకో, నా కార్ కెమెరాలో చూసుకో. కారు అడ్డు లేక ఉండుంటే అసలు నేను కారు దిగి ఆ డ్రైవర్ని మందలించే పని ఉంది? ఎంత అసలు కదులుతాక లేకుండా పెట్టలేదు చూడు. మీ దగ్గర ఉన్నది వాళ్ళు చూపించేది ఏంటి? కారు అడ్డు లేదు కదా, ఎట్ట వెళ్ళిపోయాడు, కారు అడ్డు ఉంటే అని అడుగుతున్నారు. నేను మందలించిన తర్వాత నీ డ్రైవరు మీ వాళ్ళు సమాధానం చెప్పలేక కారు తీశారు. నేను ఆ బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళు దుర్భాషలు ఆడాను కదా, ఎందుకు ఆడాల్సి వచ్చింది? నేను దుర్భాషలు ఆడా అవసరం ఎందుకు వచ్చిందని ఆలోచించరే? నాకు అంత ఆవేశం ఎందుకు రావాల్సి వచ్చింది? నువ్వు కారు పెట్టించావు కాబట్టి, నువ్వు గొడవకి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసావు కాబట్టి దానివల్ల మిమ్మల్ని కేకలేయాల్సి వచ్చింది. మిమ్మల్ని మాట్లాడింది కూడా అక్షర సత్యం. మీరు దానికి సరిపోయే మనుషులే. జేబు దొంగలు మెరుగు మీకన్నా. ఆయన బాబు, ఆయన కార్యకర్తలు వాళ్ళు చేసినటువంటి లూటీలు 1, 2 కాదు. గ్రామాల్లో రోడ్లు పోస్తుంటే గవర్నమెంట్ మారిపోతే ఆ పైపులు అమ్ముకున్నటువంటి హీనస్థితి. గ్రామాల్లో పనిచేద్దామని సిమెంట్ రోడ్డు పోద్దామని ఇసుక, కంకర, సిమెంటు పెడితే అవి నీ కార్యకర్తలు నువ్వు అమ్ముకున్నటువంటి దిగజారిన పరిస్థితి. నీకు మాకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మీ బ్రతుకే చందాలు వేసుకుని బతికే బ్రతుకు. గుళ్ళ మీద, హుండీల మీద డబ్బులు తీసుకుని ట్రస్ట్ అని చెప్పి ఒక్క పేదవాడికి కూడా 10 పైసలు సాయం చేయకోకుండా ఆ సాయిబాబా బొమ్మ పెట్టుకుని ఆ డబ్బులు తింటూ బతికేటువంటి కుటుంబం మీ కుటుంబం. మీరా ఏదో కర్మగాలి ఆ గాలిదోలి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు తప్ప, ఆ జగన్ గడ్ పుణ్యం అంట నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఈ నియోజకవర్గానికి. నీది నీ ఫ్యామిలీది ఒక బతుక. కనీసం కుక్కకు కూడా అన్నం అయినటువంటి బతుకు మీది. నీ ఇంటికాడ కాపలా కాసే కుక్కకు కూడా అన్నం పెట్టలేనటువంటి బతుకు నీది. మీరు మా గురించి మాట్లాడతారా? కోట్లాది రూపాయల డబ్బు కాజేసి ఇవాళ ఏదో మామూలుగా శ్రీరంగ నీతులు చెప్తున్నావేంటి? శ్రీరంగ నీతులు నీ దగ్గర నిజాయితీ ఉంటే, నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు పామాయిల్ కొయ్యలేకపోతున్నావు? ఎందుకు కొయ్యలేకపోతున్నావు? ఎందుకు కోకో కొబ్బరి కొయ్యలేకపోతున్నావు? నువ్వు తప్పు చేయలేదా? నువ్వు తప్పు చేసావని నీ బాబు ఒప్పుకోలేదా? పెద్దల్లో కూరగాయల బేరాలు ఆడుతున్నావు. కూరగాయల బేరాలు ఎవరితో ఆడతారు? కూరగాయల బేరాలు ఎవరి దగ్గర డబ్బు కొట్టేశారో వాళ్ళ డబ్బులు కట్టండి. పందికొక్కుల్లాగా బొక్కారు కాబట్టి ఆ డబ్బులు కట్టి క్షమాపణ అడగండి. నీకు ప్రజాస్వామ్యంలో తప్పు చేసినా మళ్ళీ ఆ తప్పును సరిదిద్దుకునేటువంటి రైటు మన ఇండియన్ డెమోక్రసీ సిస్టంలో ఉంది. అపాలజీ చెప్పు, క్షమాపణ చెప్పు, మళ్ళీ అప్పీల్ చేయి పబ్లిక్ వచ్చి. నీ దగ్గర దమ్ముంటే ప్రజాక్షేత్రంలో కొట్లాడి గెలువు. నేను ఎవడు కాదండవు, గాలికి కొట్టుకొచ్చి గెలిచావు ఒకసారి. కానీ నీ ఇష్టానుసారంగా ఏది పడితే అది కారు అడ్డం పెట్టకుండా పెట్టానని అబద్ధం చెప్పేయండి. హీనమైన బతుకు కాదు మాది. చూపిస్తా ఇప్పుడు మీకు. బహిరంగ క్షమాపణ చెప్తాడా? ఆ విజువల్స్ మీకు ఇస్తా ఇప్పుడు. ఈ పక్కన అదేయండి, ఈ పక్కన ఇదేయండి. అది కాదో అవునో చూసుకోండి, డేటు టైంతో సహా. వాడు కారు తీసింది కూడా ఉంది. నేను వెళ్ళి కేకలేసిన తర్వాత వాడి డ్రైవర్ కారు తీసింది కూడా ఉంది. విజువల్ కంప్లీట్ వీడియో ఉంది. అది నా కారులో కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ చేసింది. నా కారులోనే కెమెరా ఉంది, అది రికార్డ్ చేసిందే తప్ప నేను పెట్టింది కాదు. అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూసా రాత్రి. ఆ కెమెరా ఉన్న విషయం నాకు తెలీదు.
డ్రైవర్ చెప్పాడు మన కెమెరాలో మొత్తం అంతా ఉందండి అని. చూడవా శివబాబు, ఆ వీడియో అంతా మొత్తం ఈ టీవీలో అందరికి ఇవ్వు.